వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్. నూతన చట్టం ప్రకారం తొలి సీఈసీ నియామకం ఇదే. వ్యవసాయ భూముల్లో ఫ్లాట్లు కొనొద్దు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన. లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. అర్ధరాత్రి పిఎస్ వద్ద మంచు మనోజ్ హల్చల్. వీడియో వైరల్. జ్ఞానేష్ కుమార్ను భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేంద్రం ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ఎంపికను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రతిసారి పీఎం నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీఈసీని ఎంపిక చేస్తుంది. ఇందులో సిజేఐ లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే 2023లో ఈ కమిటీ నుంచి సిజేఐని తొలగించిన కేంద్రం పీఎం సూచించిన కేంద్ర మంత్రిని అందులో చేర్చింది. దీని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వ్యవసాయ భూముల పేరుతో అనధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ఫ్లాట్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు. అయితే కొందరు ఫామ్ ల్యాండ్లను ఫ్లాట్లుగా మార్చుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొని ఇల్లు కడితే కూల్చేస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో 140 మంది విద్యార్థులు ఆశ్రమంలో ఉన్నారని, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుపతి జిల్లా బకారాపేట పిఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు. స్థానిక ఓ రిసార్ట్లో ఆయన బస చేయగా అదే సమయంలో పెట్రోలింగ్లో భాగంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక్కడెందుకు ఉన్నారంటూ వారు ఆయనను ప్రశ్నించడంతో మనోజ్ ఆగ్రహానికి గురయ్యారు. తనను అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం పిఎస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపిన వీడియో వైరల్గా మారింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.